కిడ్నీలు మహాగట్టి పిండాలు. ఉండేది పిడికెడే అయినా చేసే పనులు చాలా గొప్పవి. జీవక్రియల్లో భాగంగా పుట్టుకొచ్చే వ్యర్థాలను రక్తంలోంచి వడగట్టి, వాటిని మూత్రం రూపంలో బయటకు వెళ్ళగొడతాయి. శరీరంలో ద్రవాల మోతాదులను నియంత్రిస్తాయి. సోడియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలను సమతులంగా ఉంచుతాయి. రెనిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తితో రక్తపోటును అదుపు చేస్తాయి. హిమోగ్లోబిన్ సంశ్లేషణకు తోడ్పడే ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ను విడుదల చేయటం, విటమిన్ డిని చురుకైన రూపంలోకి మార్చటము వీటి ఘనతే. ఇలా శరీరం పరిశుభ్రంగా ఉండేలా, సక్రమంగా, సజావుగా పనిచేసేలా చూస్తాయి. మన కోసం నిరంతరం ఇంతగా శ్రమించే కిడ్నీలను కాపాడుకోవటం మన విధి. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే సూచిస్తోంది ఇదే. కిడ్నీ ఆరోగ్యం అందరికీ అని నినదిస్తూ, చికిత్స, సంరక్షణ విధానాలు అందరికీ సమానంగా అందాలని చెబుతోంది. మన దేశంలో సుమారు 10% మంది ఏదో ఒక స్థాయి కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో ఇది అత్యావశ్యకం కూడా. కిడ్నీలు చేసే ముఖ్యమైన పని రక్తాన్ని వడపోయటం. ఇందులో నెఫ్రాన్ల పాత్ర కీలకం. ఒక్కో కిడ్నీలో సుమారు 10 లక్షల వరకు నెఫ్రాన్లుంటాయి. వీటిల్లోని సూక్ష్మ రక్తనాళాల గుచ్చాలు, గ్లోమరులస్, ప్రాథమిక ఫిల్టర్గా పనిచేస్తే, గొట్టంలాంటి భాగాలు, ట్యూబ్యూల్, శరీరానికి అత్యవసరమైన పదార్థాలను తిరిగి సంగ్రహిస్తాయి. అంటే ఒకవైపు అదనపు వ్యర్థాలను ఒంట్లోంచి బయటకు పంపటంతో పాటు అవసరమైన వాటిని అట్టి పెడతాయన్నమాట. కాబట్టే కిడ్నీలు దెబ్బతింటే శరీరమంతా ప్రభావితమవుతుంది. ఒంట్లో వ్యర్థాలు పోగుపడి చెత్తకుప్పలా తయారవుతుంది. చిత్రమేంటంటే, నెఫ్రాన్లు దెబ్బతింటున్నా తొలిదశలో పైకేమీ తెలియకపోవటం. ఇవి నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయి. దీంతో కిడ్నీల సామర్థ్యం క్రమంగా మందగిస్తుంది. చివరికి పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి, కిడ్నీ వైఫల్యం, వస్తుంది. అప్పుడు డయాలిసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యం. కానీ తొలిదశలో గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా, జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచటం మంచిది. గుర్తించేదెలా? కిడ్నీ జబ్బు తొలిదశలో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. ముదురుతూ వస్తున్న కొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. వీటిని ముందుగా గుర్తిస్తే జబ్బు తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. నిస్సత్తువ, అలసట, కిడ్నీ పనితీరు సన్నగిల్లితే రక్తహీనతకు దారితీస్తుంది. ఇందులో ఎర్ర రక్తకణాల సంఖ్య పడిపోతుంది. దీంతో కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందక నిస్సత్తువ, నీరసం, అలసట వంటివి పొడసూపుతాయి. ఇవి రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి. పాదాల ఉబ్బు, ఎక్కువగా ఉన్న ద్రవాలను కిడ్నీలు తొలగించలేకపోవటం పెద్ద సమస్య. దీంతో ద్రవాలు శరీరంలోనే, ముఖ్యంగా కాళ్ళు, మడమలు, పాదాలు, కళ్ళ చుట్టూ పోగు పడతాయి. ఫలితంగా పాదాలు, కళ్ళ ఉబ్బు మొదలవుతాయి. మూత్రంలో మార్పులు, మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించొచ్చు. తరచూ, ముఖ్యంగా రాత్రిపూట మూత్రం రావటం, మూత్రం ఉత్పత్తి తగ్గటం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించటం వంటివన్నీ కిడ్నీ సామర్థ్యం సన్నగిల్లుతోందటానికి సంకేతాలే. చర్మం పొడి, దురద, కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే కాల్షియం, ఫాస్ఫేట్ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటివి తలెత్తుతాయి. ఆకలి తగ్గటం, రక్తంలో విషతుల్యాలు పోగుపడుతున్న కొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది. వికారం మొదలవుతుంది. దీంతో ఏదీ తినబుద్ధి కాదు. సరిగా తినకపోవటం వల్ల బరువు తగ్గుతుంది. తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవటం, రక్తంలో వ్యర్థాలు పోగవటం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రత కుదరకపోవటం, తలనొప్పి, తలతేలిపోవటం వంటి విషయగ్రహణ లక్షణాలు కనిపిస్తాయి. సమస్య తీవ్రమైతే మూర్ఛలకు దారితీయొచ్చు. ఇలాంటి లక్షణాలు ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తుండటం వల్ల చాలామంది పొరపడుతుంటారు. దీంతో చికిత్స తీసుకోవటము ఆలస్యమవుతుంది. కాబట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్లక్ష్యం పనికిరాదు. తొలి దశలోనే కిడ్నీ జబ్బును గుర్తిస్తే చికిత్స తేలికవుతుందని తెలుసుకోవాలి. ఎందుకు దెబ్బతింటాయి? కిడ్నీలు దెబ్బతినటానికి రకరకాల కారణాలు దోహదం చేస్తుంటాయి. 1. మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వైఫల్యానికిది ప్రధాన కారణం ఇదే. రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే కిడ్నీల్లోని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్తాన్ని వడపోసే నెఫ్రాన్లు క్షీణిస్తాయి. మధుమేహంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఇవి కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదముంది. 2. అధిక రక్తపోటు. దీర్ఘకాలంగా రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీల మీద విపరీత భారం పడుతుంది. క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. నిజానికి అధిక రక్తపోటు కిడ్నీ జబ్బుకు సంకేతమే. 3.
సూక్ష్మ రక్తనాళాల వాపు, ఇన్ఫెక్షన్లు, స్వీయ రోగనిరోధక జబ్బులు, కొన్ని రకాల మందులతో కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల్లో వాపు, గ్లోమరులోనెఫ్రైటిస్ తలెత్తొచ్చు. ఇది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. 4. కిడ్నీల్లో తిత్తులు. జన్యుపరంగా కొందరికి కిడ్నీల్లో నీటి తిత్తులు ఉంటాయి. కొందరిలో కిడ్నీ మొత్తం ద్రాక్ష పండ్ల గుత్తిగా మారుతుంది కూడా. క్రమంగా కిడ్నీ పనితీరు దెబ్బతింటూ వస్తుంది. 5. మూత్ర ఇన్ఫెక్షన్లు. కొందరికి తరచూ మూత్ర ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది. 6. మందులు. నొప్పిని తగ్గించే మందులు, ఒమిప్రజోల్ వంటి పీపీఈ రకం మందులు, యాంటీబయాటిక్స్ వంటివి కిడ్నీలను దెబ్బతీయొచ్చు. వీటిని డాక్టర్ సలహా లేకుండా అనవసరంగా, అధిక మోతాదులో, తరచూ వేసుకోవటం ప్రమాదకరం. మన దేశంలో ప్రత్యేకించి, మన దేశంలో కొన్ని చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టమైన కారణమేదీ లేకుండా కిడ్నీలు దెబ్బతినటము చూస్తున్నాం. పర్యావరణంలోని విషతుల్యాలు, భారలోహాల ప్రభావం, ఒంట్లో నీటి శాతం తగ్గటం వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అలాగే గాలి కాలుష్యము ప్రమాదకరంగా పరిణమిస్తోంది. గాలి కాలుష్యానికి దీర్ఘకాల కిడ్నీ జబ్బుకు సంబంధం ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక వేడి మూలంగాను, ముఖ్యంగా తగినంత నీరు తాగకపోతే కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది. ఎందుకు దెబ్బతింటాయి? ఉందని అర్థం. ఇక 89 నుండి 60 మీ. లీ. ఉంటే ఒక మాదిరి, 30 నుండి 59 మీ. లీ. ఉంటే మధ్యస్థ, 15 నుండి 29 మీ. లీ. ఉంటే తీవ్ర దశ జబ్బుగా పరిగణిస్తారు. అదే ఈజీఎస్ఆర్ 15 కన్నా తగ్గితే కిడ్నీ వైఫల్యం మొదలైనట్టే. మూత్ర పరీక్షలు. మూత్ర విశ్లేషణలో కిడ్నీ ఆరోగ్యం తీరుతెన్నులు తెలుస్తాయి. మూత్రంలో ప్రోటీన్, ఆల్బుమిన్, శుద్ధ రక్తం పడటం కిడ్నీ జబ్బుకు సంకేతాలు. శుద్ధ క్రియాటినైన్ నిష్పత్తి ఆధారంగా మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుస్తుంది. ఇమేజింగ్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ పరీక్షలతో కిడ్నీ సైజు, ఆకారం, అడ్డంకుల వంటివన్నీ బయటపడతాయి. ఇవి కిడ్నీలను క్షుణ్ణంగా విశ్లేషించటానికి తోడ్పడతాయి. బయాప్సీ. కిడ్నీ పనితీరు సన్నగిల్లిన కారణమేంటో తెలియనప్పుడు చిన్న ముక్కను తీసి పరీక్షించాల్సి ఉంటుంది. బయాప్సీ. దీంతో కిడ్నీ తీరుతెన్నులతో పాటు ఎంతవరకు దెబ్బతిన్నదో కూడా బయటపడుతుంది. రక్తపోటు. అధిక రక్తపోటు కిడ్నీ దెబ్బతినటానికే కాదు, కిడ్నీ దెబ్బతినటం మూలంగానూ రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి తరచూ బీపీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కిడ్నీ జబ్బు నిర్ధారణకే కాకుండా, జబ్బు నియంత్రణలో ఉంటుందో లేదో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాపాడుకోవచ్చు. కిడ్నీ జబ్బుతో బాధపడటం కన్నా రాకుండా చూసుకోవటమే మంచిది. ఇందుకు కొన్ని జాగ్రత్తలు ఉపయోగపడతాయి. ఇవి కిడ్నీ జబ్బు ముప్పు తగ్గటానికి, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, జబ్బు వచ్చినా త్వరగా ముదరకుండా చూసుకోవటానికి తోడ్పడతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకు ఆహార, వ్యాయామ నియమాలు తోడ్పడతాయి. మొత్తం మీద రక్తపోటు 130/80 కన్నా మించకుండా చూసుకోవాలి. 140/90 అంతకన్నా ఎక్కువుంటే మందులు వేసుకోవాలి. మధుమేహం గలవారు గ్లూకోజును ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. 3 నెలల సగటు గ్లూకోజును తెలిపే HbA1c7 కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తరచూ గ్లూకోజు పరీక్షించుకోవటం, సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం, క్రమం తప్పకుండా మందులేసుకోవటం ప్రధానం. ఆరోగ్యకరమైన జీవనశైలి. కిడ్నీలకు పెద్ద రక్ష. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. రోజుకు 5 నుండి 6 గ్రాముల మించకుండా చూసుకోవాలి. జంక్ ఫుడ్, నిల్వ ఆహార పదార్థాలు మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తప్పనిసరి. రోజుకు కనీసం అరగంట సేపైనా నడక, కాస్త వేగంగా పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత కొట్టటం వంటివి చేయాలి. వ్యాయామంతో శారీరక, మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తాయి. రక్తంలో గ్లూకోజు, రక్తపోటు తగ్గుతాయి. ఇవన్నీ కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడేవే. బరువు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఊబకాయులకు కిడ్నీ జబ్బు ముప్పు 2 నుంచి 7 రెట్లు ఎక్కువ. అధిక బరువుతో కిడ్నీలపైన భారం పెరుగుతుంది. ఊబకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం ముప్పులు పొంచి ఉంటాయి. ఇవి కిడ్నీలను దెబ్బతీసేవే కాబట్టి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి BMI 25 కన్నా మించకుండా చూసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు గలవారు, ఇంట్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు వచ్చి ఉన్నవారు అప్పుడప్పుడు క్రియాటినైన్, మూత్ర పరీక్షలు చేయించుకోవటం మంచిది. కిడ్నీ జబ్బు ఆనవాళ్లుంటే ముందే తెలుస్తాయి. చీటికి మాటికి డైక్లోఫెనాక్ వంటి NSAID రకం నొప్పి మందులను వేసుకోవద్దు. ఇవే కాదు,
ఎలాంటి మందులనైనా డాక్టర్ సలహా లేకుండా వాడొద్దు. తగినంత నీరు తాగాలి. కిడ్నీలు సరిగా పనిచేయటానికిది తోడ్పడుతుంది. సోడియం, యూరియా, విషతుల్యాలు తేలికగా బయటకు పోవటానికి సాయం చేస్తుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగితే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా కిడ్నీ జబ్బు ముప్పు పెరుగుతుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు. మద్యం మితిమీరితే రక్తపోటులో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి. కాలేయం దెబ్బతింటుంది. కిడ్నీ పనితీరు మందగిస్తుంది. కాబట్టి మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. అలవాటు లేనివారు దీని జోలికి వెళ్ళొద్దు. రక్తంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి. మాంసాహారం, వేపుళ్ళు తగ్గించుకోవాలి. చికిత్స. కిడ్నీ జబ్బు చికిత్స అందరికీ ఒకేలా ఉండదు. జబ్బు దశ, జబ్బుకు దారితీసిన అంశాలు, ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాల్సి ఉంటుంది. జబ్బు త్వరగా ముదరకుండా, లక్షణాలను తగ్గించేలా, రోజువారీ జీవితాన్ని హాయిగా గడిపేలా చూడటమే చికిత్స ఉద్దేశం. రక్తపోటు అదుపు అతి ముఖ్యం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటంతో పాటు మందులు ఉపయోగపడతాయి. ఏసీ ఇన్హిబిటర్స్ లేదా ఏఆర్బి రకం మందులు రక్తపోటును తగ్గించటంతో పాటు మూత్రంలో శుద్ధపోకుండా చూస్తాయి. కిడ్నీ త్వరగా దెబ్బతినకుండా కాపాడతాయి. మధుమేహం గలవారిలో రక్తంలో గ్లూకోజు ఖచ్చితంగా నియంత్రణలో ఉండేలా చూడటం చాలా ముఖ్యం. ఇందుకు గ్లూకోజును తగ్గించే మందులు, ఇన్సులిన్ అవసరమవుతాయి. దీర్ఘకాల కిడ్నీ జబ్బు నియంత్రణలో ఆహారం పాత్ర కీలకం. ముఖ్యంగా ఉప్పు తగ్గించుకోవాలి. అలాగే పొటాషియం, ఫాస్ఫరస్ పరిమితం చేసుకోవాలి. దీంతో కిడ్నీల మీద భారం, ఒంట్లో వ్యర్థాలు పోగవటం తగ్గుతాయి. కిడ్నీ జబ్బు మూలంగా రక్తహీనత, ఎముక జబ్బులు, పొటాషియం పెరగటం వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వీటికి చికిత్స అవసరం. రక్తహీనత తగ్గటానికి ఎరిథ్రోపాయిటిన్ ఉత్పత్తిని పెంచే మందులు, ఎముక ఆరోగ్యానికి ఫాస్ఫేట్ బైండర్ రకం మందులు ఉపయోగపడతాయి. ఆహారంలో మార్పులు లేదా మందులతో పొటాషియం మోతాదులు తగ్గేలా చూడాల్సి ఉంటుంది. డయాలిసిస్. కిడ్నీలు విఫలమైనప్పుడు డయాలిసిస్ అవసరమవుతుంది. ఇది రక్తంలోని వ్యర్థాలు, ఎక్కువ మొత్తంలో ఉండే ద్రవాలను తొలగించటానికి ఉపయోగపడుతుంది. ఇందులో 2 రకాల పద్ధతులున్నాయి. కిడ్నీ మార్పిడి. కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పుడు ఇతరుల కిడ్నీని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది డయాలిసిస్ నుంచి విముక్తి కలిగిస్తుంది. మరింత చురుకుగా జీవించటానికి తోడ్పడుతుంది. అయితే కిడ్నీని శరీరం తిరస్కరించకుండా జీవితాంతం రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులు వాడుకోవాల్సి ఉంటుంది.